మురళీకృష్ణ అయితే హాస్పిటల్లో అలా కూర్చొని ఉంటాడు. ఇంతలో పద్మావతి వచ్చి మురళీకృష్ణని చూసి తన చెంప పగలగొట్టి, ఏంట్రా ఎందుకురా అలా కూర్చుని ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు మురళీకృష్ణ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంట్రా కోపంగా ఉందా? మరి నా భర్తని ఇలా చేసినందుకు నాకెంత కోపంగా ఉండాలిరా? అయినా నువ్వు చేసిన అరాచకాలన్నీ బయట పడిపోతున్నాయనే కదా ఈ పాపానికి గురైంది నువ్వే కదరా, ఈ పాపం చేసింది నువ్వే కదరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు మురళీకృష్ణ అయితే ఇలా అంటూ ఉంటాడు, పద్మావతి ఏం మాట్లాడుతున్న మాటలు మర్యాదగా రాని అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా మర్యాదగా వచ్చేది? ఈ యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని నాకు తెలుసు. నీ పాపాలన్నీ బయటపడిపోతున్నాయి అని చెప్పి విక్కీ నిన్నేం చేస్తాడో అని చెప్పి నువ్వే కదా ఈ యాక్సిడెంట్ చేయించావు, నాకు తెలుసురా ఆ సంగతి, నీ అంతు చూస్తానని చెప్పి పద్మావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాకేం జరిగినా నన్నేమన్నా పర్వాలేదు, కానీ విక్కీ సార్కి మాత్రం ఏమైనా జరిగితే అమ్మవారి మీద ఒట్టు, నిన్ను చంపేస్తానురా అని చెప్పి మురళీకృష్ణకి పద్మావతి అయితే వార్నింగ్ ఇస్తుంది. అది విన్న మురళీకృష్ణ అయితే భయపడిపోతూ ఉంటాడు. ఏంటిది ఎంత సీరియస్గా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అరవింద్ అయితే అటుగా వస్తుంది. అటుగా వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలను అలా వింటూ ఉంటుంది. అది చూసి మురళీకృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఇదంతా ఇప్పుడు రానమ్మ విందా ఏంటా అని చెప్పి మురళీకృష్ణ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.